రే నమః అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్భుతమైన ఘటం ఆవిష్కృతం కాబోతోంది. జూన్ 26వ తేదీ తర్వాత మీ జీవిత గమనమే మారిపోతోంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళు ముందే జరగబోతోంది. ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్లను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతోంది, మీకు రక్షణగా నిలవబోతోంది. అవునండి, ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదు. ఇది అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమే ఉన్న, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది, మీ ఆత్మను మేల్కొల్పుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా, విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ సమాచారం మీ మనసుకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని ఆ భగవంతుడికి తెలియజేయండి. మీ ఇంటికి ప్రతిరోజూ, ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చివెళ్తోంది. మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటినుంచో మీమీద తన కరుణ కటాక్షాలను వర్షిస్తూనే ఉంది, కాని దానిని మీరు గ్రహించలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం తెలిపిన క్షణంలో మీ కళ్లనుంచి ఆనందభాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతివేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకింత పగబడ్డారని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానే మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు, క్షమించమని వేడుకుంటారు. సింహరాశి అధిపతి సూర్యుడు. గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు. సూర్యుని ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారు. వీరి నడకలో ఒక హుందాతనం, మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నపటినుండే జీవితలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు. సింహరాశిలో పుట్టిన